రెడీ చేశాను సార్. ఇది 5.5 యూ టర్న్ ఉన్నది కాబట్టి 8.5 చెప్పాలి. ఇది డైరెక్ట్ రాలేదు. ఇప్పుడు మీకు తణుకు హెలిప్యాడ్ కాదు కదా మనం వాడేది. సార్ వాళ్ళు అడిగిన ఎగ్జిస్టింగ్ ఏమున్నాయని అడిగారు. దీనిలో హెలిప్యాడ్ ఇక్కడ ప్రపోజ్ చేసి దాని లాట్ లాంగ్ పంపిస్తారు సార్. ఇక్కడ మన స్టేజ్ ప్రపోజ్ చేసి పంపిస్తాం. ఇదే అంటే కంపారిటివ్లీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం బయటకు వెళ్ళాలన్నా సార్ ట్రాఫిక్ సమస్య అనేది రాకుండా మన అవసరమైతే ఈ రోడ్డు మనం డైవర్షన్ చేసుకోవచ్చు. అలా మన రాజమండ్రి నుంచి డైవర్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మొగల్తూరు నుంచి డైవర్షన్ చేసుకోవచ్చు. ఈ రోడ్డు మనం ట్రాఫిక్ ఫ్లో కంట్రోల్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే పార్కింగ్ ఉన్న రోడ్డుకి అటు ఇటు పెట్టుకున్న ఇబ్బంది ఉంది. ఇది హెలిప్యాడ్ అయితే సార్ డైరెక్ట్గా ఇక్కడే దిగుతారు. మీటింగ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అప్లై చేస్తారు. మనకి నిడదవోలు స్పర్ట్ ఫ్యాక్టరీ గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఒకటే ఎంట్రీ ఒకటే పక్కన ఎంటైర్ అంటే 4 స్క్వేర్స్ 4 పార్ట్లు అయితే 2 రెసిడెన్షియల్ 2 యాంగిల్స్ ఎండ్స్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా సార్. అట్లీస్ట్ అక్కడ కంట్రోల్ చేసుకుందామన్నా కూడా ఒక ఎంటైర్ ఒక ఎండ్ ఆఫ్ స్క్వేర్ అంతా కూడా సబ్ స్టేషన్. సో గబుక్కున జనాలు ఎగ్జాక్ట్ అయ్యారు అంటే కనుక చాలా అందులో విఐపి రావాల్సి సార్. ఇక్కడ మనము కావాలి అంటే జనాల ఎంట్రీ చాలా దూరంగా పెట్టించి వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తారు. టీసీఎం గారు ఎంట్రీ సెపరేట్గా పెట్టించుకోవచ్చు. ఇక్కడ నుంచి కాన్వాయ్ ఎంట్రీ సెపరేట్గా పెట్టించుకోవచ్చు. అన్నీ కూడా ఎవ్రీథింగ్ గ్రీన్ రూమ్స్ కూడా సెపరేట్గా వస్తాయి. సో దేనికి ఇబ్బంది ఉండదు. మూమెంట్ చాలా ఇది ఇప్పుడు నెక్స్ట్ పచ్చి ఫ్యాక్టరీ బాగానే ఉంది కానీ పక్కనే కదా. సో ఎనీ మిషాప్ అవుతే ఇబ్బంది అవుతుంది. ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్. సో ఇక్కడ మనకి వన్ డేలో స్టార్ట్ టైంలో కొంచెం చేయకూడదని ఏం లేదు సార్. ఓవర్ నైట్ అయితే ఇబ్బంది ఏం లేదు. అంటే ఇది మనకి హైవే కాదు రావడం బయటకు సార్. కావాలంటే ఎక్స్ట్రా కాంట్రాక్టర్ని ఒక 2 వెహికల్స్ ఫైవ్ ఏకర్స్ కాబట్టి ఒకవేళ మనకి లేదా డైరెక్ట్ డయాస్ మీదకి వచ్చేసి మనకి చాలా సో అది స్పెసిఫిక్గా అది దానికోసం స్పేస్ వదులుకుని ఇక్కడ అంటే ఇవన్నీ చేయడానికి కూడా ఇది ఫీజిబిలిటీ ఉంది. మొత్తం వెడల్పు ఎక్కువ. డిఎస్పీ గారు కూడా ఏంటి అంటే ఇటువైపు హైవే మీద ఉన్నది కాబట్టి క్వైట్ ఈజీగా ఉంటుంది అని చెప్పారు. ఎస్ సార్ ఆన్ ద వే సార్. ఆల్మోస్ట్ రీచ్డ్ సార్. జస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం సార్. కలెక్టర్ గారికి మొత్తం అంతా వీడియోలు పెట్టేశాం సార్. కలెక్టర్ గారికి ఈ 2 అంటే పెరవల్లో ఆల్రెడీ 2 more ఆప్షన్స్ చూసాం సార్. ఆ 2 more ఆప్షన్స్ బదులు ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ పెరవల్ అయితే. నెట్బోల్ అయితే స్పటిక్ ఫ్యాక్టరీ బెస్ట్. ఒకటేమో సబ్స్టేషన్ సార్, ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నారు. అది కొంచెం గ్యాదరింగ్లో ఇది ఇక్కడ మనకి ఎటువైపు వచ్చినా కూడా 2 పోల్స్ వినిపించేస్తే ఇటువైపు వచ్చినా కూడా మనకి లైన్లన్నీ కట్ చేసి మార్నింగే చేయించాం. అయిపోతుంది సార్, ఈజీగా మొన్న నలభై సీఎం గారు వచ్చారు. నైటే సార్ టైం ఇచ్చింది. ప్లేస్ ఫైనల్ అయిపోయింది.
అది కూడా ఇంచుమించుకు సగం ఇలాగే ఉంది సార్. ముందు లేఅవుట్ కదా సార్, ఇది ఈజీగా అయిపోతుంది. సార్ శాండ్ బాగుంది సార్. అంటే ఈ గట్టిగా అంటే మొన్న చూసినప్పుడు కూడా ఈ గట్టిగా ఉన్న సాయిల్ ప్రిఫర్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో ఇదంతా లేఅవుట్ అనుకుంటారు. ఇది హోల్డ్ చేస్తుంది. 3 అడుగులు హైట్. తమరు ఇందాక 5 ఎకరాలు చూసారు, అది పెట్టాయి. మొన్న చూసినప్పుడు అనిపించింది. ఇది మనకి ఈవెన్ వర్షం పడినా కూడా మనం ఇప్పుడు లెవెల్ చేయించి హెలిప్యాడ్ ఏం చేస్తే ఆ చుట్టుపక్కల అండ్ సిమెంట్ రోడ్డు కూడా కావాలంటే ఆ కంకర్తో కాంపాక్ట్ చేయించేస్తే అయిపోతుంది. అసలు ఫస్ట్ మన వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఒక 1 అవర్ అయితే మాత్రం జర్నీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ వచ్చేస్తారు అక్కడికన్నా, కానీ 1 అవర్ దాటుతుంది. అక్కడ ఎయిర్పోర్ట్ దిగించి అంటే దూరం 75 కిలోమీటర్స్ మనకి ఇబ్బంది. తనకు హెలిప్యాడ్ కూడా చూసాం సార్, వాటర్ లాగ్ అయిపోయింది సార్, చుట్టూ వాటర్ లాగ్. దానికైతే బ్రాహ్మణ కూడా ఉంటుంది కదా. ఎస్ సార్, దానికి బ్రాహ్మణ్ గుడి. ఇప్పుడు ఆ బ్రాహ్మణ్ గుడానికి కూడా కొంచెం ప్రాక్సిమిటీలో ఒక 12 కొబ్బరి చెట్లు వస్తాయి సార్. అది 3 years బ్యాక్ యూజ్ ఉంటుంది సార్ ఇంచుమించుగా. సో ప్రాక్సిమిటీ కొబ్బరి చెట్లు అంటే కొబ్బరి చెట్లైనా కొంచెం తీయించాల్సి వస్తుంది, దాంట్లో ఫ్యూ కొబ్బరి చెట్లు. ఇక్కడ ఇంకా పోల్స్ దింపించేస్తే అయిపోయింది.